నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. ని కుమార్ దామెరా. ముందుగా హెడ్లైన్ చూద్దాం. 6వ దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ 58 స్థానాల్లో కొనసాగుతున్న ఓటింగ్. సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగింపు. ఎల్లుండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్. రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాల కొరత, అన్నదాతకు శాపంగా ప్రభుత్వ నిర్లక్ష్యం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రేమాల్ తుఫాన్, ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్లో భారీ వర్షాలు. కోల్కతా వర్సెస్ హైదరాబాద్, రేపు చెన్నైలో ఐపీఎల్ ఫైనల్. డీటెయిల్ చూస్తే, సార్వత్రిక ఎన్నికల సమరం ఆఖరి ఘట్టానికి చేరుకుంది. 6వ దశ పోలింగ్ కొనసాగుతుంది. ఈ దశలో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 సీట్లకు పోలింగ్ జరగనుంది. ఢిల్లీ, హర్యానా, బీహార్, జమ్మూ కాశ్మీర్, యూపీ పార్లమెంటు ఎన్నికలతో పాటు ఒడిశాలో 3వ విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈసారి బరిలో హర్యానా మాజీ సీఎం ఖట్టర్, మేనకా గాంధీ, మెహబూబా ముఫ్తీ లాంటి హేమాహైమీలున్నారు. కాగా చివరిదైన 7వ దశ పోలింగ్ జూన్ 1న జరగనుండగా మొత్తం 57 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. సార్వత్రిక ఎన్నికల సమరం ఆఖరి ఘట్టానికి చేరుకుంది. 6వ దశ పోలింగ్ కొనసాగుతుంది. ఈ దశలో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 సీట్లకు పోలింగ్ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్. కుమారి వల్ల ఉదయం 7 గంటలకు 6వ దశ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రారంభమైంది. ఈ 6వ దశలో 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ లో ఎప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సజావు సాగుతుంది. కొన్ని రాష్ట్రాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కొంత ఈవీఎంలు మొరాయించినప్పటికీ అప్పుడే సరిచేసి వాటిని మళ్లీ యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఓటు వేసేందుకు తమ ఓటు వేసుకునేందుకు చాలా మంది కూడా ఓటర్లంతా పోలింగ్ కేంద్రాల వద్ద బారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీలో చాలా మంది ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లారు. వారు సాధారణ పౌరుల్లాగానే క్యూ లైన్ లో ఉండి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఈ 8 రాష్ట్రాలకు సంబంధించి 58 లోక్సభ నియోజకవర్గాల బరిలో 889 మంది ఉన్నారు. అయితే 6వ విడతలో 1,14,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 11,13,00,000 ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగిస్తున్నారు. మొత్తం సిబ్బంది 11,40,000 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొన్నారు. 2,222 మంది పోలింగ్ దీనికి సంబంధించి అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లు అంతా కూడా విధుల్లో ఉన్నారు. ఇప్పటికే ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 7 గంటలకు ముగియనుంది. 6 గంటలకు ముగియనుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగనుంది. అయితే చాలా చోట్ల కూడా హీట్ వేవ్స్, ఎండవేడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయా రాష్ట్రాల సీఈఓలకి ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అయితే గత కొన్ని దశల్లో జరిగిన పోలింగ్ లో ప్రత్యేకంగా వెస్ట్ బెంగాల్లో కొన్ని చెదురుమారు ఘటనలు జరిగాయి, కొన్ని హింసాత్మక ఘటనలు కూడా జరిగాయి. అక్కడ ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఈసీఐ ఆ రాష్ట్ర సీఈఓతో పాటు రాష్ట్ర డీజీపీకి కూడా ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పకడ్బందీ ఏర్పాటు చేయాలని చెప్పేసింది. అయితే ఈ 6వ దశలో ప్రత్యేకంగా కొంతమంది ప్రముఖులు కూడా పోటీ చేస్తున్నారు. మనోహర్ లాల్ ఖట్టర్ తో పాటు ఏదైతే ఇక మేనకా గాంధీ కూడా ఈ 6వ దశ పోలింగ్ బరిలో ఉన్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ శాతం మరికొన్ని సేపట్లో రానుంది. 9 గంటల వరకు జరిగిన పోలింగ్ శాతం కూడా మరికొన్ని సేపట్లో రానుంది. ఈ 6వ దశలో ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటికీ మొత్తం పోలింగ్ కేంద్రాల్లో సగం పోలింగ్ కేంద్రాలకు సంబంధించి వెబ్ కాస్టింగ్ ద్వారా, సీసీ కెమెరా నిఘా ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయనున్నారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటన కానీ చెదురుమారు ఘటనలు జరిగితే వెంటనే అక్కడికి చేరుకునే విధంగా ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఏదైతే పోలింగ్ కేంద్రాల దగ్గర 144 తో పాటు 200 మీటర్ల లోపు ఎవరిని అనుమతించలేదని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎలాంటి వారిని కూడా ఓటు హక్కు వినియోగించుకున్న వారు తప్ప మిగతా ఎవరిని కూడా అనుమతించలేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా నిఘా పెట్టింది. ఇటీవల యూపీలో ఒక యువకుడు 8 సార్లు ఓటు వేసిన ఘటన ఏదైతే ఉందో అట్లాంటిది పునరావృతం కాకుండా కూడా
సెల్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలింగ్ కేంద్రాలకు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఆ ఘటనపై ఇప్పటికే విచారణకు కూడా ఆదేశించింది. అయితే అలాంటి ఘటన పునరావృతం కాకుండా ప్రత్యేక బందోబస్తు, ప్రత్యేక ఏర్పాట్లు, ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేస్తారని చెప్పుకోవచ్చు. వాళ్ళ మొత్తానికి చూసుకున్నట్టయితే 6వ దశ పోలింగ్ ఉదయం ప్రారంభమైంది 7 గంటలకు ప్రశాంత వాతావరణంలో కొనసాగని చెప్పుకోవచ్చు. ఇది శివరంగాన్ని చేరుకుంది. 7వ విడత జూన్ 1న జరగనుంది. జూన్ 1న జరగనున్న నేపథ్యంలో దానికి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ జూన్ 4న జరగనుంది. ఆ రోజు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 2024 ఫలితాలు వెలువడనున్నాయి. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్. హైదరాబాద్ శివార్లోని విలువైన భూములపై రాష్ట్ర ప్రభుత్వ కన్నుపడింది. అడ్డగోలు హామీలను అమలు చేసేందుకు నిధులు లేకపోవడంతో విలువైన భూముల అమ్మకానికి రంగం సిద్ధం చేస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ విషయంలో నానా యాగి చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని భూములను అమ్ముతున్నారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సులభంగా వేగంగా నిధుల సమీకరణ కోసం భూములను అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకానికి సిద్ధంగా ఉన్న భూములను గుర్తించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రధానంగా టీఎస్ఐఏసీ పరిధిలో ఉన్న భూములపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ శాఖ పరిధిలోని భూములను ఇప్పటికే అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించి సిద్ధంగా ఉంచుతారు కాబట్టి అమ్మడం సులభం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పక్కనే పరిశ్రమలు కూడా ఉంటాయి కాబట్టి ధర కూడా బాగా పలుకుతుందని, తద్వారా సులభంగా వేగంగా అనుకున్న స్థాయిలో నిధుల సమీకరణ సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు. ఇతర చోట్లయితే భూముల సేకరణ, వాటిని అభివృద్ధి చేయడం, ఆ తర్వాత వేలం వేయడానికి చాలా సమయం పడుతుంది. మొదట బుద్వేల్లోని దాదాపు 75 ఎకరాలను విక్రయించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. అక్కడ ఎకరానికి సుమారు 50 నుంచి 55 కోట్ల రూపాయల మేర ధర పలుకుతోంది. వీటి అమ్మకం ద్వారా 4,000 కోట్ల రూపాయల వరకు నిధుల సమీకరణ చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అక్కడ వచ్చే స్పందనను బట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇతర భూములను విక్రయించడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా భూముల అమ్మకంపై నానా యాగి చేసిన సంగతిని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం భూములను అమ్మినప్పుడల్లా తీవ్ర విమర్శలు చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా అమ్ముతారని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ముచ్చెర్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సుమారు 10,000 ఎకరాలను సేకరించింది. ఈ భూములను అభివృద్ధి చేసి పారిశ్రామికవేత్తలకు కేటాయించేందుకు సిద్ధం చేసింది. పనులు చివరి దశలో ఉండగా ప్రభుత్వం మారింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేయడంతో పాటు దాదాపు 10,000 ఎకరాలు ప్రభుత్వానికి అందుబాటులోకి రానున్నాయి. వీటిని ఏం చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. 6 గ్యారంటీలు అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ నమ్మించి మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. రేవంత్ పాలనలో హత్యా రాజకీయాలు సైతం ప్రారంభమయ్యాయని మండిపడ్డారు. రేవంత్ తెచ్చిన మార్పు ఇదేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్ళు ఈస్ట్ మంత్ కలర్ రంగు సినిమా చూపెడుతున్నారు, రంగుల కలర్ సినిమా చూపెడుతున్నారు. జర్ర మోసపోకుండ్రి, ఆగం కాకుండ్రి, దండం పెట్టి చెప్తాం. మోసపోతే గోసపడతామన్నమా, దయచేసి మోసపోకండి అని చెప్పినాం. ఎన్నో చెప్పినాం. ఇక చెప్పిన తర్వాత కూడా మీరేమో ఏరికోరి తెచ్చుకున్నారు. మీరంటే మీరు కాదు, దేవరకొండ ప్రజలు నేనని ఏరికోరి తెచ్చుకున్నారు. పాలిచ్చే బర్రెనేమో అమ్మేసిండ్రు, పొడిచే దున్నపోతుంది తెచ్చుకున్నారు. తెచ్చుకొని ఇప్పుడు ఏమైంది? మార్పు 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 అని ఉదరగొట్టి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న ఈ 6 నెలల్లో ఏం జరిగింది? దయచేసి మా విద్యావంతులైన మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు
ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. ఎన్ని మాటలు చెప్పినారు, ఎంత అద్భుతమైన రంగుల కళ లాంటి సినిమా చూపెట్టినారు. ఇలా ఏం జరుగుతున్నది తెలంగాణలో ఒక్కసారి ఆలోచించండి. ఏం జరిగింది కొల్లాపూర్లో? ఏం జరిగింది అంటే నిన్న మొదటిది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మార్పు 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 అని వచ్చిన ప్రభుత్వంలో రెండవ మర్డర్, రెండవ హత్య ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. జనవరిలో ఒక మాజీ ఆర్మీ జవాను బీఆర్ఎస్ నాయకుడు మల్లేష్ యాదవ్ను కిరాతకంగా అక్కడ నరికి చంపింది. నిన్న శ్రీధర్ రెడ్డి అని, బొడ్డు శ్రీధర్ రెడ్డి అనే ఒక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు లక్ష్మీపల్లి అనే గ్రామం, చిన్నంబాయి మండలం, ఆయనను పండుకుంటే బయట, ఇంటి బయట పండుకుంటే ఎండాకాలం అని మంచం మీద గొడ్డలితో మెడ నరికి చంపేసింది. నేనందరం అక్కడికి పోయింది, నేను బాలరాజు, మేమందరం ఆనే ఉంటుంది. నిన్న బాధ ఎక్కడ అనిపిస్తుందంటే తెలంగాణలో ఇదివరకు ఈ దిక్కుమాలిన సంస్కృతి లేదు. రాజకీయాలుంటే ఎలక్షన్లప్పుడు మనం చెప్పుకుంటాం, అవతల వాళ్ళు వాళ్ళ వాదన చెప్తారు, మనం మన వాదన చెప్తాం. అవసరమైతే ఎక్కువ ఎలక్షన్ రోజు కొద్దిగా నూక్కునుడు దొబ్బుకునుడు కాడుకుంటారు, లేదంటే లొల్లి పెట్టుకుంటాం. అంతేగాని ఈ సంపుకునుడు, పొడుచుకునుడు, గొడ్డలతో నరుక్కునుడు, ఇట్లాంటి దిక్కుమాలిన సంస్కృతి అయితే లేదు. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక తెచ్చిన మార్పు ఏందయ్యా అంటే పచ్చగా ఉన్న తెలంగాణలో, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఇవాళ ఫ్యాక్షన్ సంస్కృతిని కూడా తెచ్చి, హత్యా రాజకీయాలను కూడా తెచ్చి, దారుణమైన అవతల వాళ్ళు అవసరమైతే నరికేయాలి, లేకపోతే దొంగ కేసులు పెట్టి లోపలేయాలి, అవసరమైతే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి లోపల నొక్కాలి, ఏదో ఒక ఫేక్ కేసు అని పెట్టాలి, ప్రత్యర్థులను వేధించాలనే ఒక దిక్కుమాలిన దిగజారుడు రాజకీయాన్ని తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకసారి మిత్రులారా మీరు ఆలోచించండి, ఏం మార్పు వచ్చింది 6 నెలల్లో? ఏమొచ్చిందంటే టీఎస్ పోయి టీజీ వచ్చింది, టీఎస్ పోయింది టీజీ వచ్చిందట. ఇగో ప్రశాంతత పోయి మర్డర్లు వచ్చినాయి. మంచిగా కరెంటు ఉండే, కేసీఆర్ ఉన్న రోజులు కరెంటు బ్రహ్మాండంగా ఉండే. మరి దేవరకొండలో ఇప్పుడు కరెంటు కట్లు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? వాడు పెట్టిందేమో దొడ్డువడ్లకు బోనస్ ఇస్తా అని మేనిఫెస్టోలో పెట్టిండు. 2183 అంటే దొడ్డువడ్ల ఎంఎస్పీ పెట్టి దాని మీదకెళ్ళి 500 ఇస్తా అని చెప్పి నిన్నగాక మొన్న కేబినెట్ అయిపోయిన తర్వాత సావు కబురు సల్లగా చెప్తున్నాడు. ఏమన్నాడు? ఏమేం బోనస్ అనేది సన్నవడ్లకే ఇస్తామంటున్నాడు. ఎంత మోసం అంటే, సన్నవడ్లు పండించే రైతులకు తెలుసు, వాళ్ళకు మార్కెట్ బాగుంటే అప్పుడప్పుడు 3000 రూపాయల దాకా వస్తుంది సన్నవడ్లు. వానికి ఏ బోనస్ అవసరం లేదు సన్నవడ్లు పండించడానికి. ఎందుకంటే మార్కెట్లో మంచిగా మిల్లర్ వస్తాడు, కల్లంకాడికి వస్తాడు, వాడే కొంట పోతాడు, 3000 రూపాయలు తీసుకొని పోతాడు. అవసరమైతే మార్కెట్ బాగుంటుంది. అప్పుడప్పుడు 27 వస్తుంది, అప్పుడప్పుడు 25 వస్తుంది, అప్పుడప్పుడు టైం బాగుంటే 3000 దాకా కూడా వస్తుంది. వారికి బోనస్ అవసరం లేదు, ఏం లేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క డొల్లతనం, వాళ్ళ దివాలాకోరు రాజకీయం, వాళ్ళ చిల్లరతనం ఏంది అంటే అవసరం ఉన్నోనికేమో ఇయ్యరంట. 1800లకు అమ్ముకుంటున్న ఆయనకేమో ఇయ్యరు, కానీ 2700 అమ్ముకుంటే ఆయనకేమో ఇస్తామని చెప్పి ఇలా అవసరం లేని కాడ ఇచ్చే అవసరం లేదు కాబట్టి ఇలా దివాలాకోరు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ₹1 ఫీజు తీసుకొని అన్నోడు టెట్ కేసీఆర్ ఉన్నప్పుడు 400 ఉంటే లొల్లిపెట్టినోడు ఈయన వచ్చినాక 5 రెట్లు పెంచిండట. 500% పెంచి 2000 చేసిండు. పెన్షన్ పెరగలేదు, రైతు భరోసా పెరగలేదు, తులం బంగారం రాలేదు, ఇవేవి రాలేదు. ఆడపిల్లలకు 2500 రాలేదు, కానీ నిరుద్యోగ భృతి లేనే లేదు. కానీ టెట్ ఫీజు మాత్రం 5 రెట్లు పెంచిండు. అంటే ఎంత గొప్ప మార్పు! కరెంటు పోయే మార్పు, మర్డర్లు చేసే మార్పు, ఉద్యోగాలు ఇవ్వకుండా ఇచ్చినా అని చెప్పే మార్పు, ఫేక్ న్యూస్ ను నిజమైన న్యూస్ అని భ్రమింపజేసే మార్పు. ఈ దిక్కుమాలిన మార్పున మనం కోరుతున్నది విద్యావంతులుగా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. ఇంకొక మాట మా ఆడబిడ్డలను అడుగుతున్నాను. నెలకు 2500 ఇస్తాన్నాడు 18 ఏళ్ళు నేను ఆడబిడ్డలందరికీ. వచ్చిందా ఒక్కలకన్నా? ముసలోళ్ళకు 4000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఇంట్లో ముసలమ్మకి ఇస్తుండు, లేదంటే ముసలయ్యకి ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఒక్కలకన్నా వచ్చిందా? రాలేదా? మీరు ఆడబిడ్డలు నాకు అబద్ధం చెప్తున్నారు. ఎందుకంటే నేను పొద్దున్నే చూసినా కాంగ్రెస్ అంటేనే మోసం, దగ అని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బోనకల్లో గ్రాడ్యుయేట్ సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ నేతలపై ధ్వజమెత్తారు. హైదరాబాద్ను యూటీ చేయాలని 2 జాతీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల కోసం గొంతెత్తే పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఎవరో కాంగ్రెస్ పార్టీ లీడర్ అంటా ఉండే, అన్న మా మీటింగుల్లో 4 గ్రాడ్యుయేట్లు 12 కార్యకర్తలున్నారు,
మీ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లలో మాత్రం బారాన గ్రాడ్యుయేట్లు చారాన కార్యకర్తలు ఉన్నారు అన్నాడు. దీన్ని బట్టి ఒకటి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడైనా బీఆర్ఎస్ గెలిచింది. ఇక్కడ మొదట్లో దిలీప్ కావచ్చు, తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, రేపు మన రాకేష్ రెడ్డి కావచ్చు. ఈ సీటు మనది, ఎప్పుడైనా మనమే గెలిచాం, ఇప్పుడు కూడా ఖచ్చితంగా మనమే గెలవబోతా ఉన్నామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. మిత్రులారా, ఒక్క 3 రోజులు బాగా కష్టపడండి. ప్రతి గ్రాడ్యుయేట్ గడప దట్టండి, ప్రతి గ్రాడ్యుయేట్ను ఓటు అడగండి. మనకు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయిపోయింది కాంగ్రెస్ పని. 6 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ అంతా కూడా మోసం, దగ, అన్ని అబద్ధపు హామీలు ఇచ్చిందనేటువంటి విషయం ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది. అయిందా లేదా? బస్సు తప్ప అంతా తుస్సే. అవునా కాదా? ఏమైనా చేసిండ్రా? అన్ని అబద్ధాలు మాట్లాడిండ్రు. బాండ్ పేపర్లు వంచిండ్రు. బాండ్ పేపర్ల మీద ఒక దిక్కు బట్టి సంతకం పెట్టిండు, ఇంకో దిక్కు రేవంత్ సంతకం పెట్టిండు. ఇద్దరు సంతకం పెట్టిండ్రు. నమ్మిచ్చిండ్రు, కాళ్ళల్లో పట్టిండ్రు, చేతులల్లో పట్టిండ్రు. 100 రోజుల్లో ఇచ్చేది ఖాయమన్నారు. నమ్మిచ్చి మోసం చేసిండ్రు. నిజంగా అమలైనయా? 6 గ్యారెంటీలు అమలైనయా? 100 రోజులు పోయి 180 రోజులకు వచ్చింది. ఏమైనా ఆయన 100 రోజులు దాటినాయంటే మొన్ననే వచ్చినాం కదనే అని సన్నాయి నొక్కులు నొక్కుతురు. మరి ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు తెలియదా? 100 రోజుల్లో 6 చేస్తాం అనలేదా? అయినే 6 అయినాయే. మొదటిది మహిళలకు 2500 రూపాయలు మహాలక్ష్మి వచ్చిందా? రెండవది రైతులకు 2 లక్షల రుణమాఫీ అయిందా? రైతులకు 7500 రూపాయల రైతు భరోసా వచ్చిందా? మూడవది 500 వడ్లకు బోనస్ వచ్చిందా? నాలుగవది నిరుద్యోగ భృతి 4000 అందిందా? ముసలోళ్ళకు అవ్వ తాతలకు 4000 పెన్షన్ వచ్చిందా? పిల్లలకు ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అందిందా? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ వచ్చిందా? అన్ని అబద్ధాలు. వెనుకటి కట్టేదో నమ్మి నాన్న వస్తే మొత్తం పుచ్చులైందట. ఇలా కాంగ్రెస్ కు నమ్మి ఓట్లేస్తే అంతా మోసమే. ఏమంటున్నారు ప్రజలు? వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు. కొత్త గవర్నమెంట్ వస్తే పాతోళ్ళ కంటే మంచిగా చేస్తారు అనుకుంటాం. ఏమైనా 2 పనులు మంచిగా అయితే అనుకుంటాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలైతే అని ఆశపడతాం. అది ఏందో ఏమో ఈ కాంగ్రెస్ ముంగడి పోతలేదు, బండి అంతా రివర్స్ గేరే వెనకకే పోతున్నది. ఈ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా రేపు మళ్ళా కుట్రలు చేస్తూ ఉన్నారు. పోయినసారి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఆంధ్రాకి అప్పచెప్పింది ఇదే బీజేపీ కాంగ్రెస్. ఇప్పుడు మళ్ళీ కొత్త కుట్రలు స్టార్ట్ అయినాయి. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఇంకో 10 ఏళ్లు పెంచాలని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. ఒక ప్రశ్నించే గొంతు, విద్యావంతుడు, గోల్డ్ మెడలిస్ట్ అయిన రాకేష్ రెడ్డిని మీరందరూ గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బ్యాక్ టు న్యూస్. నాడు పల్లె పట్నం తేడా లేకుండా ప్రగతి రథం పరుగులు తీసింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి నుంచి ఐటీ ఎగుమతుల దాకా రికార్డులు బద్దలయ్యాయి. ఉద్యమ నాయకుడే ప్రజాపాలకుడిగా సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి నమూనా ఆవిష్కారమైంది. మరిప్పుడు తెలంగాణ మళ్ళీ తిరోగమనం బాట పట్టింది. పాలన పూర్తిగా పడకేసింది. సంక్షేమం జాడలేదు, అభివృద్ధి అడ్రస్ లేదు. మొన్నటి వరకు ఎట్లుండే తెలంగాణ ఈ 5 నెలల్లోనే ఎట్లయింది? ఐదు నెలల క్రితం తెలంగాణ ఎట్లుండే? తెలంగాణ దేశంలోనే నెంబర్ 1. విద్యుత్ రంగంలో దేశానికి మించి పురోగతి. అరకొర కరెంటు నుంచి నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా దాకా పవర్ హాలిడేలు లేని
ఏకైక రాష్ట్రంగా రికార్డ్. రైతు సంక్షేమంలో దేశానికే దిక్సూచి. 24 గంటల కరెంటు, పంటలకు సకాలంలో సాగునీరు, పంట పెట్టుబడికి రైతు బంధు, పండిన పంటలను కల్లాల వద్దే కొనుగోలు, కొన్న పంటకు స్పాట్ పేమెంట్, రైతు రుణమాఫీ, రైతు బీమా, ఇంటింటికి సురక్షిత మంచినీరు. వైద్య రంగంలో దేశంలోనే అతి ఎక్కువ వసతులు ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం. జిల్లాకో మెడికల్ కాలేజ్, రాష్ట్రం నలుమూలల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు. దేశంలోనే నెంబర్ 1 సిటీగా హైదరాబాద్ కీర్తి. మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్కు పట్టం. పారిశ్రామిక రంగంలో టార్చ్ బేరర్గా తెలంగాణ. శాంతి భద్రతల్లో బెస్ట్ పోలీసింగ్ స్టేట్గా గుర్తింపు. దేశానికే సమున్నతంగా నిలిచే సెక్రటేరియట్. దేశంలోనే అతిపెద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, అమరజ్యోతి దగదగలు. రాజ్యాంగ ప్రదాత నిర్దేశం మేరకే పాలన. ఇదంతా కేసీఆర్ సర్కారు పాలనకు ట్రేడ్ మార్క్. సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి 6 నెలలు. మరి ఇప్పుడెట్లుంది తెలంగాణ? విద్యుత్పై సోయిలేని సర్కారు, కోతలతో అల్లాడుతున్న జనాలు, ఆస్పత్రుల్లో కరెంటు లేక రోగుల దీనావస్థలు, పారిపోతున్న పరిశ్రమలు, అరిగోస పడుతున్న రైతులు, తడిసిన ధాన్యం కొనే దిక్కులేక రైతుల ఆక్రందనలు, గ్యారంటీల గోల్మాల్తో అన్నదాతలకు వంచనలు, యాసంగి రైతు బంధుకు లెక్క పత్రం లేదు, వర్షాకాల పంట పెట్టుబడిపై ఊసెత్తని సర్కార్, 15,000 రైతు భరోసా ఎగవేసినట్టే. బోగస్గా తేలిన పంట బోనస్, సన్నాలకే అంటూ దొడ్డు మోసం. తడిసిన పంట అమ్ముకోలే, మళ్లీ పంట వేసుకునేందుకు విత్తనాలు దొరక్క రైతుల గోస. మళ్లీ దాపురించిన లైన్లలోనే పడిగాపులు పడే దుస్థితి. సీజన్ ప్రారంభానికి ముందే నో స్టాక్ బోర్డులు. ఇక ఎరువుల పరిస్థితి ఎలా మారుతుందో తెలియని దుస్థితి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ డ్యామేజ్ అవుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉన్న పర్యవేక్షణ కరువు. ముత్యాల నగరంలో రోడ్లపై మురుగు వరద. ఐటీ సిటీలో పిటి పరిస్థితులు. అస్తవ్యస్త పాలనతో ఠారెత్తుతున్న వ్యాపార రంగం. కుదేలైన రియల్ ఎస్టేట్ సెక్టార్. నెమ్మదించిన మెట్రో పరుగులు. గాల్లో దీపంలా మారిన శాంతి భద్రతలు. దాడులతో దౌర్జన్యాలతో రెచ్చిపోతున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కే అవమానాలు. కేవలం 5 నెలల్లోనే తెలంగాణలో పరిస్థితులు ఎందుకు తలకిందులయ్యాయి? మార్పు రావాలి అంటూ వచ్చిన కాంగ్రెస్ను గెలిపిస్తే అది భస్మాసుర హస్తమై రాష్ట్రాన్నే హరించి వేస్తుంది. ఢిల్లీ గులాంగిరి తప్ప తెలంగాణ గల్లీలను పట్టించుకునే తీరికలేని ముఖ్యమంత్రి. పితూరీలు, పీఠాలు కాపాడుకోవడం తప్ప జనం పాట్లు పట్టని మంత్రులు. అరకొర మంత్రివర్గం, పర్యవేక్షణపై సోయిలేని నిర్లక్ష్యం. వెరసి పాలనంతా అస్తవ్యస్తంగా మారింది. ఏ శాఖపై కూడా మంత్రులకు కనీస అవగాహన లేదు. పర్యవేక్షణ లేకపోవడంతో అధికారులకు మార్గనిర్దేశం కరువైంది. రోడ్ల మీద మురుగునీరు ఏరులై పారుతున్నా పట్టించుకునేవారు లేరు. పారిశుద్ధం అడ్డంగా పడకేసింది. మున్సిపల్ శాఖకు ఇప్పటి వరకు మంత్రి లేడు. ఇక వ్యవసాయం సంగతి సరే సరి. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతే పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతును పరామర్శించడానికి మంత్రులు రారు. రోజుల తరబడి రైతులు ధాన్యం బస్తాలతో ఎదురు చూపులు చూస్తుంటే కొనే దిక్కు లేదు. ఇక సంక్షేమం పూర్తిగా అటకెక్కింది. అభివృద్ధికి బ్రేక్ పడింది.
ఆరోగ్య కేంద్రాలు మళ్లీ జబ్బుపడ్డాయి. బతుక్కి భరోసా కరువైంది. భవిష్యత్తు మీద ఆశ పోయింది. 5 నెలల్లోనే ఎంత మార్పు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గుతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. గత ప్రభుత్వం అన్ని రకాల మౌలిక వసతులతో హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దింది. బీఆర్ఎస్ సర్కారు పకడ్బందీ ప్లానింగ్తో ఏర్పాటు చేసిన వ్యవస్థపై కాంగ్రెస్ హయాంలో మానిటరింగ్ కొరబడింది. దీంతో మహానగరంలో పరిస్థితులు అత్యంత అధ్వానంగా మారాయనే చర్చ మొదలైంది. లో చినుకు పడితే చిత్తడే అవుతుంది. వర్షాలు పడగానే నగరం అతలాకుతలమవుతుంది. అందుకోసం శాశ్వత పరిష్కారం చూపించింది గత ప్రభుత్వం. ఇందుకోసం ఒక ఐపీఎస్ అధికారి డైరెక్ట్ గా VDM ను ఏర్పాటు చేశారు. గతంలో పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ ఉండడం, ఆ శాఖపై పూర్తి స్థాయి పట్టు ఉండడంతో పరిస్థితులు వెంటనే చక్కబడేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. నగరంలో నీటి కొరత ఉంటే ఆ పరిస్థితిని చక్కదిద్దలేకపోయారు. చిన్నపాటి వర్షానికి నాలాలు, మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నా అటువైపు చూసే అధికారి కూడా లేకపోయారు. GHMCలో శానిటేషన్ వ్యవస్థ మొత్తానికి అస్తవ్యస్తమైంది. డబుల్ బెడ్రూమ్ల మౌలిక వసతుల కోసం కేటాయించిన నిధులను పక్కదారి పట్టించారు అధికారులు. డబుల్ బెడ్రూమ్లో ఉన్నవారు మాత్రం కరెంటు, నీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలం వస్తుందంటే ముందస్తుగానే ఒక ప్రణాళికను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు వర్షానికి సంబంధించిన ప్రణాళికను అధికారులు చేపట్టలేకపోయారు. మాన్సూన్ కంటే ముందుగానే నాలాలు, డీజిల్ టింక్ చేపట్టాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు బల్దియా. చంచల్గూడ జైలు నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మించాల్సి ఉన్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. GHMCలో పనులు చేస్తున్న పెద్ద కాంట్రాక్టర్లకు టంచన్ గా బిల్లులు వస్తాయి. కానీ చిన్న చిన్న పనులు చేసే కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. HMDA మరియు GHMCలో టౌన్ ప్లానింగ్ విభాగాన్ని నిర్వీర్యం చేశారు. వారం రోజుల పాటు TS బీపాస్ మరుగున పడేశారు. 2-3 నెలల వరకు కూడా HMDA మరియు GHMCలో హై రైజ్ నిర్మాణాలకు పర్మిషన్లు ఇవ్వలేదు. పురపాలక శాఖలో ఉన్న అధికారులు గతంలో కూడా ఇక్కడే పనిచేశారు. కానీ వారిపైన మానిటరింగ్ లేకపోవడంతో నగరంలోని ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక ప్రణాళికబద్ధంగా ప్రభుత్వం, అధికారులు లేకపోవడంతో హైదరాబాద్ నగరం చిన్న వర్షం పడ్డా అతలాకుతలమవుతుంది. శాఖల మధ్యలో సమన్వయం కొరవడడంతో అది నగరవాసుల పట్ల శాపంగా మారుతుంది. మొత్తంగా కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ పరిస్థితి అధ్వానంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్నిస్తే పీక నొక్కేస్తాం, అన్యాయాన్ని నిలదీస్తే అంతు చూస్తాం, నిర్లక్ష్యాన్ని ఎండగడితే నిలువునా పాతరిస్తాం. ఇది రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ నిరంకుశత్వ విధానం. గిట్టని వారిని వేధించడానికి ఎంతకైనా తెగిస్తుంది పాలక పార్టీ. అన్యాయంగా కేసులు బనాయించి వారి జీవితాలతో ఆడుకుంటుంది. అందుకు తాజా ఉదాహరణే కొనతం దిలీప్పై పెట్టిన అక్రమ కేసు. ప్రశ్నించే గొంతులను నొక్కేయడం, ఇదేం అన్యాయమని నిలదీస్తే ఉక్కుపాదం మోపడం, అవసరమైతే హత్యలకు తెగబడడం. ఇది నేటి కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం దుస్థితి. తప్పులను నిలదీస్తే తట్టుకోలేకపోతోంది రేవంత్ రెడ్డి సర్కార్. దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, కేసులతో వేధింపులకు పాల్పడుతోంది. అందుకు తాజా ఉదాహరణే ఆర్టీసీ లోగో ఉదంతం. TSRTC కొత్త లోగో అంటూ అనేక మీడియా సంస్థల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. అంతేందుకు సాక్షాత్తు మంత్రి పొన్నం ప్రభాకర్ అఫీషియల్ ట్విట్టర్లో కూడా సదరు లోగో సర్క్యులేట్ అయింది. పలు మీడియా సంస్థలు కూడా ఆ వార్తను ప్రసారం చేశాయి. కాంగ్రెస్ పార్టీ తోక ఛానళ్లు, బాకా ఛానళ్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఆర్టీసీ కొత్త లోగోను ఎడాపెడా షేర్ చేశాయి. సామాజిక మాధ్యమాల్లో లోగో బాగా వైరల్ అయింది. అయితే ఇవేవీ కాంగ్రెస్ పార్టీకి కనిపించలేదట. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ షేర్ చేసిన పోస్ట్ మాత్రం వారికి తప్పుగా కనిపించింది. దిలీప్ పోస్టును కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. ఆల్రెడీ పలు ఛానళ్లలో ప్రసారమైన లోగోను షేర్ చేసినందుకు ఆయన మీద కుట్రపూరితంగా కేసు పెట్టారు. అప్పటికే విస్తృతంగా ప్రచారమైన లోగోను కొనతం దిలీప్, ఆయన మిత్రుడు హరీష్ రెడ్డి తయారు చేశారంటూ తప్పుడు కేసు బనాయించారు.
వ్యవహారంపై కొనతం దిలీప్ స్పందించారు. ఆర్టీసీ కొత్త లోగోను ముందుగా షేర్ చేసిన 2 మీడియా సంస్థల స్క్రీన్ షాట్లను ట్విట్టర్లో పెట్టారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసలు ఇన్ని మీడియా సంస్థలకు ఆ లోగో ఎక్కడి నుంచి వెళ్ళిందో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమంలో అన్ని ఎదుర్కొని వచ్చిన నాబోటి వారి మీద ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి వేధిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం తన మీద తప్పుడు కేసు పెట్టిందని కొనతం దిలీప్ మండిపడ్డారు. గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి సర్కార్ ఇంతకు ముందున్న కేసీఆర్ ప్రభుత్వం ఆనవాళ్లు తుడిచేస్తామంటూ వివిధ సంస్థల పేర్లు మార్చే పనికిమాలిన పని ఒకటి పెట్టుకుంది. అందులో భాగంగానే టీఎస్ఆర్టీసీ సంస్థ పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చింది. 2 రోజుల క్రితం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక వాట్సాప్ గ్రూప్ లో ఆర్టీసీ కొత్త లోగో అంటూ ఒక ఇమేజ్ పంపారు. దాన్ని మే 22 నాడు అనేక మీడియా సంస్థలు ప్రచురించాయి. ఆ లోగోలో ఇదివరకు పాత ఆర్టీసీ లోగోలో ఉన్న చార్మినార్, కాకతీయ తోరణం లేకపోవడాన్ని గురించి విమర్శిస్తూ కొనతం దిలీప్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఒక రోజు తర్వాత ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆయన్ని సంప్రదించి తాము ఇంకా కొత్త లోగో ఖరారు చేయలేదని వివరణ ఇచ్చారు. దాంతో దిలీప్ ఆ పోస్టును తొలగించారు. అయితే రేవంత్ సర్కార్ దిలీప్ మీద, ఆయన మిత్రుడు హరీష్ రెడ్డి మీద ఒక తప్పుడు కేసు పెట్టింది. వీళ్లే ఆర్టీసీ నకిలీ లోగోను తయారు చేశారని నిస్సిగ్గుగా ఒక ఆరోపణ చేసి వివిధ సెక్షన్ల మీద వారిపై కేసులు పెట్టారు. ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్నట్టు అసలు ఈ లోగోను రిలీజ్ చేసింది వాళ్లే. అది బ్యాక్ ఫైర్ అయ్యేసరికి దిలీప్ లాంటి వాళ్ల మీద కేసులు పెడుతున్నారు. గమ్మత్తేమిటంటే అప్పటికే లోగోను అనేక మీడియా సంస్థలు ప్రచురిస్తే వారెవరి మీద ఎలాంటి కేసులు లేవు. లోగోను ప్రచురించిన మీడియా సంస్థల్లో ముందు వరుసలో కాంగ్రెస్ అనుకూల మీడియా సంస్థలు ఎన్టీవీ, V6, బిగ్ టీవీ ఉన్నాయి. కానీ ఎన్టీవీ తమ సోషల్ మీడియాలో షేర్ చేసిన లోగోను కొనతం దిలీప్ షేర్ చేస్తే ఆయన మీద మాత్రం అక్రమ కేసులు పెట్టారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సుమారు 10 ఏళ్లు రాష్ట్ర డిజిటల్ మీడియా డైరెక్టర్గా నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి కొనతం దిలీప్. ఫేక్ న్యూస్ వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ని నెలకొల్పి వేలాది ఫేక్ న్యూస్ కు అడ్డకట్ట వేశారాయన. అలాంటి దిలీప్ పై ఇంత అన్యాయంగా ఒక తప్పుడు కేసు పెట్టారంటే ప్రజాపాలన ముసుగులో గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ పాలన ఎట్లా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా బెదిరేది లేదని కొనతం దిలీప్ స్పష్టం చేశారు. న్యాయస్థానాల మీద తనకు పూర్తి నమ్మకం ఉందని, దీని వెనుక ఉన్న అసలు దోషులెవరో వారి భరతం పట్టడం ఖాయమని తేల్చి చెప్పారు. మేళలో గందరగోళం చోటు చేసుకుంది. మేళలో విత్తనాలు దొరకక నిరాశతో వెనుదిరిగారు రైతులు. వరి, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా విత్తనాలకు భారీ డిమాండ్ ఉన్నా నిర్వాహకులు డిమాండ్ మేరకు విత్తనాలు పెట్టలేదంటున్నారు రైతులు. బ్లాక్ మార్కెట్లో వ్యాపారులకు విత్తనాలు అమ్మేశారని అధికారులపై రైతులు ఆరోపించారు. రేవంత్ రెడ్డి సర్కారు త్వరలోనే క్యాబినెట్ను విస్తరించనుంది. లోక్సభ ఫలితాల అనంతరం మంత్రి పదవుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. అయితే క్యాబినెట్ బెర్తుల కోసం పైరేవులు మొదలయ్యాయి. మినిస్ట్రీ కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా ప్రయత్నాలు తీవ్రం చేశారు. రేసులో మేమంటే మేమంటూ సంకేతాలిస్తూ ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అధికార కాంగ్రెస్ వర్గాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలో ఇప్పటికే ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ విజయానికి కారణమైన ఎమ్మెల్యేలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని ఈ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేబినెట్ భర్తీ కోసం పైరవేలు ఊపందుకున్నట్టు తెలిసిందే. ఏదైనా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థికి ప్రత్యర్థితో సరిసమానంగా ఓట్లు వచ్చి ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ లో భారీ మెజారిటీ సాధించడం వల్ల పార్టీ విజయానికి కారణమైతే అలాంటి చోట సదరు ఎమ్మెల్యే కృషికి ఫలితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలన్నది అధిష్టానం ఆలోచనగా ఉంది. పార్లమెంటు ఫలితం ఆధారంగా ఎమ్మెల్యేలకు ప్రభుత్వంలో అవకాశాలుంటాయని కేసీ వేణుగోపాల్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలకే అవకాశం ఉంటుందని చెప్పలేమని విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుతం కేబినెట్ లో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభించని ఉమ్మడి జిల్లాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ఈ జిల్లాను మినహాయిస్తే మిగిలేది ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలు మాత్రమే. ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మంత్రి పదవి ఆశిస్తుండగా, నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా మంత్రి పదవిపై కన్నేశారు. ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లో 4 మాత్రమే అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేకపోవడంతో ఇక్కడ నుంచి మంత్రి అయ్యే అవకాశం ఎవరికీ లేకుండా పోయింది. ఇక కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలలో ముస్లిం వర్గాల నుంచి ఎవరూ విజయం సాధించకపోవడంతో మంత్రివర్గంలో చోటు లేకుండా పోయింది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఓటమి పాలు కావడంతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రివర్గంలోకి తీసుకుంటారని భావించారు. కానీ ఆయనకు ప్రభుత్వ సలహాదారుడిగా నియమించడంతో మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం లేదని తేలిపోయింది. నాంపల్లి నుంచి ఓటమి పాలైన ఫిరోజ్ ఖాన్ హైదరాబాద్ నగరం కోటాలో తనకు మంత్రి పదవి గ్యారంటీ అని ఆశలు పెట్టుకున్నారు. మొత్తంగా మినిస్ట్రీ కోసం కాంగ్రెస్ లో పెద్ద కాంపిటీషన్ నడుస్తోంది. ఎవరికి వారు ఢిల్లీ లెవెల్లో గట్టి లాబింగ్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జూలై 12న మొదటి విడత ఇంజనీరింగ్ సీట్లు కేటాయిస్తారు. మొత్తం 3 విడతల్లో ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగనుంది. జూలై 19 నుంచి రెండో విడత కౌన్సిలింగ్ నిర్వహించి 24న సీట్లు కేటాయిస్తారు. ఇక జూలై 30 నుంచి తుది విడత కౌన్సిలింగ్ నిర్వహించి ఆగస్టు 5న సీట్లు కేటాయిస్తారు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతం చేసింది. కమిన్స్ సేన క్వాలిఫైయర్ 2లో సూపర్ విక్టరీతో ఫైనల్కు దూసుకెళ్లింది. క్వాలిఫైయర్ 1లో ఓటమి నుంచి తేరుకున్న హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్కు తమ అసలైన ఆటను చూపించింది. ఇంపాక్ట్ ప్లేయర్ షర్బాజ్ అహ్మద్ 3, అభిషేక్ శర్మ 2 వికెట్లు తీయడంతో రాజస్థాన్ టాప్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ధ్రువ్ జురేల్ ఒంటరి పోరాటం చేసి 55 పరుగులతో నాటౌట్గా నిలిచిన ఓటమిని తప్పించలేకపోయాడు. మే 26న జరిగే టైటిల్ పోరులో కోల్కతా నైట్ రైడర్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఢిల్లీలోని హోటల్ ఎరోస్లో ఎస్డీజీ 2030 అజెండాల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. లాటిన్ అమెరికన్ కరేబియన్ ట్రేడ్ కౌన్సిల్ హనారీ గుడ్విల్ అంబాసిడర్ కేజీ అనిల్ కుమార్ ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లాటిన్ అమెరికా అండ్ ది కరేబియన్ కంట్రీస్ ఎస్డీజీ 2030 అజెండాను అనిల్ కుమార్ ఆవిష్కరించారు. Anil Kumar, as a goodwill ambassador, my aim is to create more trade opportunities between India and Middle East with the Latin American, Caribbean regions and vice versa. I will focus on fostering collaboration all over in business sector. I will explore opportunity in tourism to help cultural challenge and understanding, thereby strengthening relationship between these countries. Thank you. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.